సూపర్ స్టార్ అయినా. కాబట్టి ఈ గ్లోబల్లో ఖచ్చితంగా ఆ సినిమాకి 1,00,000 కోట్లు వస్తాయి. ఎలా వస్తాయని కూడా చెప్పి ఏమని ఒక 4 నెలలు 5 నెలలు ఆ సినిమా ఆడిస్తేనే వస్తుందని చెప్పిన. ఇంకా అది ఆడిస్తారో ఇంకా దాన్ని ఆపేస్తారు, ఇంకా మీ ఇష్టం అయితే. నేనైతే ఆడిస్తేనే వస్తానని చెప్పిన. పైగా రాత్రి కూడా అంటే కొంతమంది అటాక్ అనమాట, అంటే దాని గురించి మాట్లాడకని. కాబట్టి నేనేదో ఫ్యాన్ని, నేను అభిమానంతో చెప్తున్నా. నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్. నేను ఫ్యాన్ అవ్వడం వల్ల ఇది చెప్పిన ఏమని సినిమా ఆడాలని పబ్లిసిటీ చేసి అంతే. అంటే కొట్టడానికి వచ్చారు నీ మీదకి అటాక్ అంటే? అవును, కొట్టడానికి కదా వచ్చారు. అయితే వచ్చారు, రకరకాలు మాట్లాడారు. ఇవన్నీ ఏందంటే ఇది కరెక్ట్ కాదు. ఇది ఎవరు గెలిచారు, నువ్వా వాళ్ళ? నేనేం గెలవలా, నేను చేయలే. రాని ఈసారి అది రాని, మళ్ళీ రాని. ఎంతమంది వచ్చి కొట్టినా నేను మాత్రం మాట అయితే మార్చాలన్నమాట. నేను ఆ సినిమా ఆడాలని అభిమానంతో చెప్తాను, అంతేగాని నాకెవరు డబ్బులేమి ఇవ్వలేదు. కాబట్టి ఇదంతా అభిమానంతోనే మాట్లాడతాను. అదేవిధంగా ఏంటంటే అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్తున్నాను. ఇంకా బాలకృష్ణ డాకు మారా సినిమా, ఇంకా బాలకృష్ణ అయితే దిబిడి అన్నాడు అంతే. అబ్బా మామూలుగా లేదు. అంటే ఆయనకి వయసు కాస్త ఎక్కువ పడ్డా కూడా చిన్న పిల్లల్లో చేస్తున్నాడు అనమాట. అదైతే చాలా బాగుంది. ఇంకా వెంకటేష్ అయితే ఇంకా కామెడీ కాకుండా మరి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వెంకటేష్ సినిమా చూస్తారు. ఆ సినిమా కూడా బాగా ఆడుతుంది. అన్ని సినిమాలు బాగా ఆడతాయి. కానీ గేమ్ చేంజర్ సినిమా కాస్త ఆయన ఒక స్టార్ హీరో కాబట్టి ఆయన కొద్దిగా యంగ్ మ్యాను. కాబట్టి ఏంటంటే అతను డ్యాన్స్లు వేసినా, ఫైట్లు చేసినా, ఏదైనా యాక్టింగ్ చేసినా కాస్త చూడడానికి బాగుంటుంది. ఆఖరికి రొమాన్స్ చేసినా కూడా. కాబట్టి ఏంటంటే ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలి. అన్ని సినిమాలు అందరం ఆదరిద్దాం. అన్ని సినిమాలకి మనం అందరం వెళదాం. సంక్రాంతి